హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన అయితే చేసిందండి. దానికి సంబంధించిన కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీలో ఎన్నికల బాధ్యత అంతా కూడా కలెక్టర్లది, ఎస్పీలదే అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేసిందండి. ఏపీలో న్యాయమైన ఎన్నికలైతే జరగాలని, ప్రశాంతంగా న్యాయబద్ధమైన ఎన్నికలు జరగాలని, ఆ బాధ్యత అంతా కూడా కలెక్టర్లది, ఎస్పీలదే అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే త్వరగతిన వాటిని పరిష్కరించి ఎలాంటి సమస్యలు లేవనెత్తకుండా వీలైనంత న్యాయంగా ఎన్నికలు జరగాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి. ఎలాంటి సమస్యలు ఎన్నికల్లో తలెత్తకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా కలెక్టర్లది, ఎస్పీలది అని చెప్పి 1కి 10 సార్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ యొక్క శనివారం ఉత్తర్వులను కూడా ఎన్నికల కమిషన్ కలెక్టర్లకి, ఎస్పీలకి అందరికీ కూడా జిల్లాల వారీగా ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి శనివారం రోజు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి ఎన్నికల కమిషన్ అయితే చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉందని చెప్పుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘన చేసినా కూడా ఏకంగా సస్పెండ్ చేయడం అయితే చూస్తూ ఉన్నామండి. ఎన్నికల కమిషన్ భేదం లేకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నికల నియమ నిబంధనలు ఎవరైతే పాటించలేదో వారినైతే ఖచ్చితంగా వారి చర్యలైతే తీసుకుంటుందండి. అందరూ కూడా ఎన్నికల నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ప్రశాంతంగా ఓటు అయితే వేయాలండి ప్రతి ఒక్కరూ కూడా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. అందరూ కూడా కలెక్టర్లకి కానీ, ఎస్పీలకి కానీ సహకరించాలి ప్రజలు కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.